హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అండి. చూస్తున్నారు కదా మనం ఎక్కడుంది ఏంటి అంటే ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా అండి. సో వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుందో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 1 and 2 టవర్స్ చూద్దాం, అలాగే 3, 4, 5 టవర్స్ కూడా మీకు చూపిస్తాను. పది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, టవర్ 1, 2 వైపు అయితే ఉన్నాం అనమాట. మొత్తం చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ అయితే పోసారండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఫెన్సింగ్ వాల్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇదంతా ఫ్లోరింగ్ అయితే కాంక్రీట్తో పోయడం అయితే జరిగిందండి. ఇంత ముందు వచ్చినప్పుడు ఇదైతే వర్క్స్ జరుగుతూ ఉండాలి, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 చూస్తున్నారు కదండి. మొత్తం టవర్ నెంబర్ 1 చుట్టూరు కూడా చూడొచ్చు, ఐరన్ పరంజాన్ అయితే అమర్చారండి టవర్ కన్నా కొంచెం హైట్గా. చూడండి ఒకసారి టవర్ దగ్గర ఎలా ఉందో. పైకి అయితే వచ్చారండి మీకు టవర్ నెంబర్ 1 చూపించడం కోసం. ఇవి వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఒకసారి టవర్ సరౌండింగ్స్ మొత్తం చూడండి, సైట్ ఎలా ఉందో. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. టవర్ నెంబర్ 2 దగ్గర కూడా చూడొచ్చు ఎలా ఉందో మనకి. మొత్తం ఈ ఫెన్సింగ్ వాల్కి సంబంధించి నిర్మాణం అయితే చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకసారి మీకు టవర్ నెంబర్ 2 అటువైపుకి వెళ్ళి చూపిస్తా అండి. అక్కడ కూడా ఇదిగోండి, ఇప్పుడైతే మనం టవర్ నెంబర్ 2 వైపు అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఫెన్సింగ్ వాల్కి సంబంధించి క్లియర్గా కనిపిస్తుంది. అంతా రాడ్ బెండింగ్ వర్క్ అయితే చేసి పెట్టారనమాట. అలాగే ఇందాక మనం అటువైపు నుంచి చూసాం, అక్కడ నుంచి చివరి నుంచి. ఇప్పుడైతే చూడొచ్చు, లోపల రాడ్ బెండింగ్ వర్క్ కూడా జరిగింది. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అనమాట. చూడొచ్చు లోపల వర్క్ ఎలా ఉందో. ఇంకా మనం 3, 4, 5 టవర్స్ వైపుకి వెళ్ళి చూద్దాం. టవర్ నెంబర్ 3 చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి యాంటీ ట్రస్ట్ పెయింట్ అయితే వేస్తున్నారండి పిల్లర్స్కి. అలాగే ఇక్కడ వాల్ని నిర్మించడానికి కూడా చూడొచ్చు మీరు. ఫెన్సింగ్ వాల్ అండి టవర్స్ చుట్టూరు. అలాగే టవర్స్ కూడా చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడండి దీనికి పెయింటింగ్స్ అయితే వేశారు. మామూలుగా ఇలా వేయని టవర్స్ ఎలా ఉన్నాయంటే ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి, వేయకుండా ఉన్నాయి. అది చూడొచ్చు మొత్తం రాడ్ బెండింగ్ వర్క్. అలాగే పైన రాడ్స్ కూడా చూడొచ్చండి, డ్యామేజ్ అవ్వకుండా. ఎలాగైతే ఈ థ్రెడ్డింగ్స్ దగ్గర అటాచ్ ఇవైతే క్యాప్స్ని అయితే పెట్టారు థ్రెడ్డింగ్స్ దగ్గర, డ్యామేజ్ అవ్వకుండా థ్రెడ్డింగ్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఇదండి టవర్ నెంబర్ 3. ఇంకా టవర్ నెంబర్ 4 చూపిస్తా మీకు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4. టవర్ నెంబర్ దగ్గర 4 దగ్గర చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది.
ఒకసారి మనం టవర్ నెంబర్ 5 వైపు వెళ్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5. ఇక్కడైతే టవర్ చుట్టూ ఇలాగా తెరలను అయితే కట్టారండి. అలాగే పెయింటింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా వేశారు ఏంటి అనేది. మొత్తం టవర్స్ డ్యామేజ్ అవ్వకుండా వేశారండి. అలాగే ఇక్కడ చూడొచ్చు జూమ్ లియాన్ ఈ టవర్ క్రేన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలాగే ఒకసారి ఈ టవర్స్ చుట్టూరు సైట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను. అలా ఎలాగైతే ఈ క్యాప్స్ని పెట్టారో అలాగే కొంచెం ముందు నుంచి చూపిస్తాను మీకు. నుంచి టవర్ నెంబర్ 5, టవర్ నెంబర్ 5కి కొంచెం క్లోజ్గా వచ్చాం, చూడొచ్చు మీరు. యాంటీ టెస్ట్ పెయింట్ అయితే వేశారు తుప్పు పట్టకుండా. ఒకసారి సైట్ మొత్తం చూడండి, టవర్స్ ఒక్క సైట్ ఎలా ఉంది ఏంటి అనేది. టవర్ నెంబర్ 5 చూసారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండ్ పరంజాల మచ్చ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి టవర్ నెంబర్ 3, 4 వచ్చేసి మనకి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.